అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో మార్వడి గో బ్యాక్ అనే ఒక నినాదం నడుస్తున్నటువంటి విషయం మనకు తెలిసింది. మరి దానిపైన స్పందించడానికి ఇక్కడ మనతో పాటు మార్వడికి సంబంధించినటువంటి ఒక జ్యువెలరీ షాప్కి అయితే మనం వచ్చాం. పిరిజాదిగూడలో ఉన్నటువంటి ఒక జ్యువెలరీ షాప్. మరి మార్వడిలు అసలు దీనిపైన ఎలా స్పందిస్తారు, మార్వడిల యొక్క ఒపీనియన్ ఏంటి? మరి రీసెంట్గా కూడా సికింద్రాబాద్లో ఒక దళితుడి పైన మార్వడిలు మరి దాడి చేసినటువంటి ఒక ఘటన కూడా మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇవన్నిటి మీద కూడా మరి మార్వడి వాళ్ళనే అడిగి కొంత ఇన్ఫర్మేషన్ అయితే లాగా. సార్ నమస్తే, आपका नाम क्या है? నమస్కారం సార్, నా పేరు అర్జున్ సింగ్ చౌదరి. సో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు కూడా మరి ఇప్పుడు ఆల్రెడీ ఓయూజేఏసీ కూడా 22 అంటే ఈ నెల 22న బంద్కు పిలుపునిచ్చింది. మార్వడి గో బ్యాక్ అనే నినాదం పైన కూడా ప్రస్తుతం చాలా గొడవ జరుగుతోంది. అసలు దీనిపైన మీ స్పందన ఏంటి అసలు? యాక్చువల్గా ఇది అయితే ఇప్పుడు మేము 2000 నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం. 25 years ఆల్మోస్ట్ అయిపోయింది. కాకపోతే మాకు ఇప్పుడు అయితే ఇంతవరకు ఎవరు చెప్పలేదు మార్వాడి గో బ్యాక్ అని. ఇప్పుడు ఈ మొన్న మార్కెట్లో గొడవ అయితే స్టార్ట్ అయింది. దాని నుంచి ఏదో వేరే పార్టీలు వచ్చి మార్వాడి గో బ్యాక్ అని చెప్తున్నారు. కానీ ఇది అంతవరకు మాకు లోకల్ వాళ్ళు ఎవరు వచ్చి మాకు ఇట్లా మీరు మార్వాడి వాళ్ళు వెళ్ళిపోవాలని ఎవరైతే ఏం చెప్పలేదు. కానీ ఎందుకు వెళ్ళిపోవాలి? మేము ఇక్కడ ఏమైనా మోసం చేసినా, ఎవరికైనా ఏమైనా తప్పు చేసినా అనుకో మాకు శిక్ష ఇవ్వండి, మేము దానికి శిక్ష తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఎవరైనా మేము కాదు, మా కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా ఏమైనా తప్పు జరిగి ఏదైనా మోసం చేసినా అనుకో వానికి నుంచి మేము కూడా మీతోటి సపోర్ట్లో నిలబడతాం. కాకపోతే మీరు ఎవరు తప్పు చేసిన వాళ్ళు, తప్పు చేయని వాళ్ళు కూడా అందరినీ ఒక తీరుగానే మాట్లాడితే అది కరెక్ట్ కాదు. మీ దానిలో కూడా చాలా మంది తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, వానికి మీరు శిక్ష ఇస్తారు. మా దానిలో కూడా అట్లా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వస్తాయి కదా. శిక్ష అయితే ఇప్పుడు చట్టం అయితే అందరికీ ఉంది కదా. చట్టం ప్రకారం ఎవరికైతే ఏ తప్పు చేసినా దాని ప్రకారం మీరు శిక్ష ఇవ్వండి. కానీ ఒకరు తప్పు చేసినందుకు ఆ కుటుంబం వాళ్ళు ఆ సభ్యత మొత్తమే మార్వాడి వాళ్ళు వెళ్ళిపోవాలని అది రాంగ్ కదా. దాని గురించి నేను అదే చెప్తున్నా. దయచేసి మీరు అయితే ఇది దాన్ని పెంచుకోకుండా తగ్గించి దాన్ని సమాధానం చేసుకుంటే ఖతం చేసుకుంటేనే నిర్ణయం అది మంచిగా ఉంటుంది అందరికి. అయితే వివాదం ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంటే తెలుగు కల్చర్ను కూడా కంప్లీట్గా మార్వాడి కల్చర్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుందని చెప్పి, అంటే ఇప్పుడు ఏదైతే మరి మార్వాడికి సంబంధించినటువంటి ఏవైతే స్వీట్ షాప్స్ ఉన్నాయో, మరి జ్యువెలరీ షాప్స్ ఉన్నాయో, ప్రతి ఒక్క వ్యాపారం కూడా మార్వాడిలే చేస్తూ ఉన్నారు. మరి తెలుగు వాళ్ళు అయితే మొత్తం కంప్లీట్గా ఒక వ్యాపారాల కింద అసలు చూడట్లేదు అని, అంటే అసలు తెలుగు వ్యాపారుల కన్నా మార్వాడిల వ్యాపారాలు ఎక్కువైపోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పి, దానిపైన అసలు ఏమంటారు? వ్యాపారాలు ఆల్ ఇండియాలో ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. అది అయితే మన గవర్నమెంట్ది, మన అంబేద్కర్ రాసిచ్చిన చట్టంలోనే ఉంది. కాకపోతే ఇప్పుడు రాజస్థాన్లో తెలంగాణ వాళ్ళు లేదా, లేకపోతే అదర్ ప్రాంతాల వాళ్ళు లేదా, తెలంగాణ వాళ్ళు కూడా రాజస్థాన్లో వచ్చి చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు, డాక్టర్ ఉన్నారు, మిలిటరీలో ఉన్నారు, ఆల్మోస్ట్ అన్నిట్లలో ఉన్నారనమాట. కాకపోతే మనం వాళ్ళకి హక్కు ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరైతే చెప్తలేదు కదా రాజస్థాన్లోకి వెళ్ళి వెళ్ళిపో అని చెప్పట్లేదు కదా, అది రాంగ్ కదా. వాళ్ళకి చెప్పడమే రాంగ్. ఫస్ట్ అయితే మనం ఎవరికి కూడా అనొద్దు రాంగ్, ఇట్లా మీరు వెళ్ళిపోవాలి, మీరు మార్వాడి వాళ్ళు వెళ్ళిపోవాలి, లేకపోతే రాజస్థాన్లో ఉన్నప్పుడు తెలుగు వాళ్ళు వెళ్ళిపోవాలని అని ఎవరు మహారాష్ట్రలో ఉన్నప్పుడు బీహారీ వాళ్ళు వెళ్ళిపోవాలని ఇవన్నీ రాంగ్ మాట్లాడుతారు చాలా. ఇట్లా చెప్పకూడదు అందరికీ. ఎవరైతే తప్పు చేసినా వాళ్ళని మీరు ఏదైనా గట్టిగా మీరు శిక్ష ఇవ్వండి అంటున్నారు. అయితే రీసెంట్గా సికింద్రాబాద్లో చూసుకున్నట్లయితే ఒక దళితుని పైన మరి ఏదైతే మార్వడి దాడి చేసిరో, మరి ఆ దాడిని మీరు ఏ విధంగా చూస్తారు? అది చేసిండు సార్. అది ఏదో మనం ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు ఏదైనా చిన్న మిస్టేక్లు చాలా జరిగిపోతుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే ఓపిక బట్టి కొంచెం లైట్గా తీసుకుంటే అది ఆడికే అయిపోతుండే. కాకపోతే అవతలోడు కోపం వచ్చినని మనం దాని మీద కోపంతో దాడి చేసినాం, వాడు కొట్టినందుకు మనం కొట్టినాం. అది ఒకరి మీద ఒకరు కొడితే అది దానివల్ల అది పెరిగింది అంతే. వాళ్ళ అయితే మన మేనల్లుడు అని నాకు తెలిసింది, మొన్ననే తెలిసింది. మేనల్లుడు వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా కాదు, మేనల్లుడు వచ్చి ఆడ బండి పార్కింగ్ చేస్తే వాడు తీస్తానని అన్నాడు కూడా, ఈయనకు ఓపిక లేకుండా అరే తొందరది అని ఏదో మాట్లాడినంట. మొత్తం విషయం కూడా నాకు తెలియదు దాని గురించి. కాకపోతే అది చిన్నదానికి పెద్దగా చేసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా, ఇప్పటికే దీనికి ఖతం చేసుకోవాలి. ఎందుకంటే మార్వాడి వాళ్ళు వచ్చి కష్టం చేసి బతుకురు. ఎవరైనా తెలుగు వాళ్ళైనా సరే కష్టం చేస్తేనే వాళ్ళకి రూపాయి వస్తుంది, మార్వాడి వాళ్ళైనా కష్టం చేస్తేనే రూపాయి వస్తుంది. ఎవరైతే అడ్డగోళం సంపాదించుకున్నారంటే కష్టం చేసి సంపాదించుకున్నారు, కానీ అడ్డగోళం అయితే ఇలా అంటారు, కానీ అడ్డగోళం సంపాదించుకునేది ఏం లేదు. మేము ఇప్పుడు 25 years నుంచి ఉన్నాను, ఈ స్టేజ్కి వచ్చినాం. ఇప్పుడు మా మీద ఎంత బరువు ఉంది మీకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి? మేము ఎవరికి ఎంత కట్టేది ఉంది, ఎంత అప్పు ఉండేది, ఏంది కట్టేది అన్ని తెలుస్తాయి కదా సార్. మీకు తెలియకుండా మీరు అంటారు, చూస్తేనే మీరు అంటారు ఇది ఎంత ఉంది ఇంత ఉంది అని. కానీ కష్టం ఎంత చేసిన అనేది పొద్దున మేము 7 గంటలకు షాప్ తీస్తాం, సాయంత్రం 10 గంటల వరకు ఉంటాం. కష్టం చేసి 25 years నుంచి ఆ కష్టం చేసుకుంటే ఈ స్టేజ్కి వచ్చినాక ఇప్పుడు మీరు వెళ్ళిపోవడం అనేది అది మీరు చాలా రాంగ్ మాట్లాడుతున్నారండి. అది అట్లా చెప్పదు. మనము హిందువులమై ఒకటే, మనం హిందువుల దేశంలో హిందువుల ఒకరు హిందూ ఇంకొకరు హిందూ ఏమంటారు అంటే వెళ్ళిపోండి అంటే రేపు మరి ఎవరు రోహింగ్యాలు వచ్చి బతుకుతారా?
మన జాగాలో ఎవరు వస్తారు? రోహింగ్యాలు వచ్చి బతకాలా, లేకపోతే వేరే బంగ్లాదేశ్ నుంచి వచ్చి బతకాలా, లేకపోతే ఇరాన్ నుంచి వచ్చి బతకాలా? మన ఇండియా వాళ్ళు మన హిందువులని అట్లా గొడవలు చేయొద్దు. ఏదైనా అయింది గొడవలు జరిగిన దానికి సమాధానం చేసుకొని ఖతం చేసుకోవాలండి, అంతే. సో ఏదైతే మరి వివాదం జరిగిందో ఆ వివాదం పైన కూడా స్పందిస్తూ మరి మార్వడీలు అనే గో బ్యాక్ అనే దానిపైన కూడా మరి ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చు. మరి మేము దాదాపు 25-30 సంవత్సరాల నుంచి కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో మరి బిజినెస్ నడుపుకున్నాం. మరి ఎంతో పెట్టుబడి పెట్టి ఎంతో కష్టపడుతూ కూడా పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా చాలా కష్టపడి చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ సెటిల్ అయి ఉన్నాం. కాబట్టి మరి ఖచ్చితంగా మన భారతదేశం పీపుల్ అంటే భారతదేశ ప్రజలే ఇక్కడ భారతదేశంలో బతికే స్వేచ్ఛ లేకపోతే బయట వాళ్ళు వచ్చి ఇక్కడ బతుకుతారా అంటూ మరి మార్వడీలు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి వీడియో అయితే మనం చూస్తాం. అయితే భయ్య ఇప్పుడు గోల్డ్ షాప్స్ ఎక్కువగా మనం చూస్తున్నట్లయితే మార్వడి వాళ్ళే ఎక్కువగా ఉంటాయి. అయితే మార్వడి షాపులు గోల్డ్ షాపులు కూడా కొంత నకిలీ కేటుకు సంబంధించినటువంటి వస్తువులు కూడా అమ్ముతున్నారు అని చెప్పి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సో దాంతో పాటు ఇప్పుడు తెలుగు ప్రజలు ఎవరైనా వస్తే అంటే వాళ్ళకి ఉద్దెర ఇవ్వకుండా కేవలం మరి రాజస్థానీ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో రాజస్థానీ ప్రజలకు వాళ్ళకి ఉద్దెర ఇస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన మీరు ఏమన్నారు? ఇగో అన్న, నకిలీ ప్రోడక్ట్ ఎవరైతే అమ్ముతారో మేము వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. నకిలీ ప్రోడక్ట్ ఎవరైతే అమ్ముతారో వాళ్ళని మీరు ఖచ్చితంగా మీరు పట్టుకొని వాళ్ళకి మీరు శిక్ష ఇవ్వండి అని నేను దాన్ని సపోర్ట్ చేస్తున్నాను. కాకపోతే ఉద్దరు ఇవ్వడము ఇవ్వకపోవడం అది మనం కనెక్టివిటీ మనకు మంచిగా ఉన్నది అనుకో, ఎవరికైనా ఉద్దరు కూడా వచ్చేది ఇస్తాము. ఎందుకు ఇయ్యరు? ఉద్దరు కూడా నడుస్తుంది, క్యాష్ కూడా నడుస్తుంది, అన్ని నడుస్తుంది. ట్రాన్సాక్షన్ అనేది వ్యాపారం అనేది తెలుగు షాప్లలో కూడా ఉద్దరు నడుస్తుంది, మార్వాడి షాప్లలో కూడా ఉద్దరు నడుస్తుంది. కానీ మనం వ్యవహారం కరెక్ట్ చేసుకుంటే ఎక్కడైనా నడుస్తుంది, నడవదని ఏం లేదు. సో ఫైనల్ గా ఇప్పుడు తెలంగాణ సంస్కృతి వేరు. అంటే ఇప్పుడు బోనాల పండుగ కావచ్చు, బతుకమ్మ పండుగ కావచ్చు, ఇలాంటి తెలంగాణ సంస్కృతి మనకు తెలిసిన విషయం. అయితే ఇప్పుడు రాజస్థానీలు ఎక్కువ అయిపోవడంతో మరి తెలంగాణ సంస్కృతిని అంతా కూడా పక్కన పెట్టి ఈ యొక్క తెలంగాణ ప్రజలందరూ కూడా మార్వాడికి సంబంధించినటువంటి సంప్రదాయం చేస్తా ఉన్నారట. అంటే ఇప్పుడు దాండి ఆడడం కానీ అంటే మీ అక్కడి సంప్రదాయాలన్నీ కూడా ఇక్కడ పాటిస్తున్నారట. అయితే ఈ తెలంగాణ కల్చర్ కూడా పాడైపోతుంది, అంటే తెలంగాణ కల్చర్ మొత్తం కూడా కనుమరుగైపోతుంది రాజస్థానీ వల్ల అనేది ఒక ఆరోపణ ఉంది. దీనిపైన కూడా మీరు ఏమంటారు? అట్లాంటిది ఏం లేదన్న. ఇప్పుడు మా మార్వాడి కల్చర్లో ఏదైతే పండుగలు ఉన్నాయి కానీ, ఏదైనా మన దాండియా కానీ, లేకపోతే నవరాత్రి పండుగలు కానీ, హోలీ పండుగలు కానీ, దీపావళి పండుగలు కానీ, ఏ పండుగలైనా మనది మన సంస్కృతి ప్రకారం మేము చేసుకుంటాం. కాకపోతే మేము ఇప్పుడైతే ఈడ దాండియాలు ఇది మన ఏమంటారు బతుకమ్మల పండుగలు ఎందుకు ఆడుతున్నారు, మీరు ఎట్లా ఎందుకు చేస్తున్నారని మేము ఇప్పుడు కూడా అడగలేదు. వాళ్ళని కూడా చూసుకుంటే మేము ఇంకా దాన్ని ప్రోత్సాహం చేస్తున్నాం. కానీ మార్వాడి వాళ్ళే మేము చేసినట్టే మీరు చేయాలనేది ఎవరికి చెప్పట్లేదు. బతుకమ్మలు మీ సంస్కృతి ప్రకారం మీరు చేయండి. మీకు ఎప్పుడు కూడా మేము ఏం చేయొద్దు అని చెప్పలేదు, ఇప్పుడు కూడా ఏం చెప్పట్లేదు. మీరు కూడా మీ సంస్కృతి ప్రకారం మీరు చేయండి. మా సంస్కృతి ప్రకారం మాకు గుడిలు ఉన్నాయి, మాకు అన్ని సంస్థలు ఉన్నాయి, దానిలో వెళ్ళి మేము మా పండుగలు మేము చేసుకుంటున్నాము కదా. మేము ఎవరికైతే ఇబ్బంది పెట్టట్లేదండి. ఇప్పుడు రాజస్థాన్లో ఫేమస్ పండుగ ఏదైనా? రాజస్థాన్లో ఫేమస్ పండుగ అంటే హోలీ ఉన్నాయి, ఇట్లా నవరాత్రి పండుగలు ఉన్నాయి. అన్నిటికన్నా పెద్ద పండుగ అంటే దీపావళి పండుగ అని ఉంటది. కానీ దీపావళి పండుగ అనేది ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు అనమాట. ఇప్పుడు ఇక్కడ దాదాపు తెలంగాణలో మరి అంటే పెద్ద పండుగలు అంటే అన్ని పండుగలతో పోలిసి తెలంగాణ సంప్రదాయంలో బతుకమ్మ బోనాలని చాలా స్పెషల్ అనమాట. అట్లా రాజస్థాన్ లో ఏదైనా స్పెషల్ ఉందా? రాజస్థాన్ లో హోలీ ఫేమస్ ఉంది సార్. రాజస్థాన్ లో ఇది గర్బా కూడా ఫేమస్ ఉంది. ఇంకోటి మన బోనాల పండుగ కూడా జరిగినాయి మన బోడుపల్ల. మనం దానికి మనమే ఇంకా చూడడానికి పోతాం. అరే అమ్మవారి గుడి ఎట్లా ఉంది, అమ్మవారి గుడి ఎట్లా డెకరేషన్ చేసిరు, పోయి దర్శనం చేసుకొని వస్తామని అట్లా ప్రయత్నం చేస్తాం. కానీ వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది ఎప్పుడు కూడా క్వశ్చన్ ఇవ్వలేదు. అసలు ఎవరు క్వశ్చన్ ఇవ్వలేదు మారోడోళ్ళు అయితే. నాకు తెలిసి అయితే ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. ఏం కూడా వేస్తే కూడా తప్పు, అది క్వశ్చన్ ఇవ్వదు. వాళ్ళ సంస్కృతి ప్రకారం వాళ్ళు ముందు వెళ్ళినప్పుడు ఇంకా మంచిదే. మనం హిందువులం అయి ఒక్కటే దగ్గర ఉండి ఒక్కటం ఉండాలి. మనం ఒకరి దగ్గర ఉంటే మంచి సేఫ్గా ఉంటామని మా అభిప్రాయం అయితే అది ఉంది అండి. ధన్యవాదాలు. సో సార్ ఏం చెప్తున్నారంటే మరి మార్వడీలు అయినా సరే కేటు ఏదైనా అమ్ముతున్నట్లయితే అంటే నకిలీ బంగారం కనుక ఏదైనా ప్రొడక్ట్స్ అమ్మినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ తప్పు, వాళ్ళని శిక్షించండి. సో అలా అని చెప్పి ఎవరైతే నకిలీ చేసిరో మరి వాళ్ళ పేరు చెప్పి మిగతా వాళ్ళందరినీ కూడా శిక్షించడం చాలా తప్పు. అలాగే మరి ఏదైతే సంప్రదాయాలు ఉన్నారో ఎవరి సంప్రదాయాలను వాళ్ళు పాటిస్తున్నాం కానీ మేమైతే వ్యతిరేకించము తెలంగాణ సంస్కృతిని అని చెప్పి చెప్తున్నారు. అంతేనా సార్? అంతే సార్, మేము కూడా అదే చెప్తున్నాం. అందరికీ ఎవరి సంప్రదాయం వాడుకోవచ్చు. ఇప్పుడు ముస్లిం ఈద్ చేయట్లేదా? మీరు బోనాల పండుగలు చేస్తున్నాం కదా. ఎవరికైనా మనం ఎప్పుడు అయినా కాదన్న చెప్పలే కదా, మీరు ఇట్లా చేయొద్దని చెప్పలే కదా. మన పండుగలు మనం చేసుకుంటాం, మన ఇంట్లో ప్రకారం మన సంస్కృతి ప్రకారం మనం చేసుకుంటాం. మీ సంస్కృతి ప్రకారం మీరు చేసుకుంటారు. దాంట్లో ఎవరికి కూడా అబ్జెక్షన్ ఉండకూడదు.
ముస్లిం వాళ్ళకు హిందువులకు కూడా ఉండకూడదు, హిందువులకు వేరే సంప్రదాయం గురించి కూడా అబ్జెక్షన్ ఉండకూడదు అనమాట. ఎవరి సంప్రదాయం వాళ్ళది. ఎవరి సంప్రదాయం వాళ్ళకి అనమాట. థ్యాంక్ యూ. అందరు కలిసిమెలిసి ఉండాలని మేము అదే కోరుకుంటున్నాం అండి. తెలంగాణ వాళ్ళు, తెలుగుదేశం, తెలుగు భాష వాళ్ళు కూడా హిందువులే. మా మార్వాడి వాళ్ళం మార్వాడి మాట్లాడుతుంటే తెలుగు మాట్లాడుతున్నాం. ఈ తెలుగు సంప్రదాయం కూడా మనం ముందు తీసుకుపోతాం, అందరు కలిసి ముందు పోతామని, మన తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ముందుకు తీసుకుపోతామని ఆ కోరుకుంటూనే ఉంటాం. కానీ ఎవరిని వెళ్ళిపోవాలని చెప్పడం అది తప్పు సార్. మీరు దయచేసి ఇట్లా చెప్పండి, చెప్పకండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.